మనిషిగా నాకు నా శివుడంటే ఇష్టం. దేవుడిగా నా ఇష్ట దైవానివి నువ్వు. మా అయ్యగారిని ఎవరన్నా ఒక మాట అంటే నా గుండెల్లో అగ్నిగుండాలు రగిలిపోతాయి. అమ్మగారు, మీ చెల్లెలు గంగని మా వాడికి ఇస్తారేమోనని అడుగుదామని వచ్చాం. చాలా సంతోషం మామయ్య గారు. మీ ఇంటి కోడలు కావటం అంటే మా గంగ చేసుకున్న పుణ్యమే. నేను మీ ఇంటి కోడలిగా వచ్చాను, నువ్వు మా ఇంటి కోడలిగా వెళ్తావు. మన మధ్య కుక్క జట్టీలు రాకూడదు సుమా. ఈ బతుకు బతికి వేస్ట్. అమ్మాయి గారు, అయ్యో అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, గంగమ్మ, ఏమిటి మీరు చేసిన పని? ఏమైంది గంగమ్మ? నన్నెందుకు బతికించావు శివుడు? నా కర్మకి నన్ను చావనివ్వకుండా నన్నెందుకు కాపాడావు? బలిదాని, మా అయ్యగారి కుటుంబంలో ఎవరి కష్టం వచ్చినా అది నాకు వచ్చినట్టే. ఎలా నేను చావనిస్తాను? అసలు ఎందుకు గంగమ్మ ఈ పిచ్చి పని చేశావు? నాకు నచ్చని మనిషితో నా పెళ్లి జరిపించడానికి మా వదిన అన్ని ఏర్పాట్లు చేసేస్తోంది. నాతో మంచిగా ఉంటూనే ఇంత పని చేసేసింది. ఆవిడ తమ్ముడు పరమ నీచుడు. ఆ మాట అయ్యగారితో చెప్పొచ్చు కదా. అన్నయ్యకి మా వదిన ఏదో నచ్చ చెప్పి ఒప్పించేసింది. ఒక్కసారి మాటిస్తే అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా. నేను నా మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో కాపురం ఎలా చేయగలను చెప్పు? అదే సంగతి నువ్వు చెప్పు గంగమ్మ. మనసేపు చెప్తే నీ మాట కాదంటారు అయ్యగారు. నేను చెప్పలేను శివుడు. సరే, నేను చెప్తాను పద. నువ్వా? అవును, ఉన్నమాట చెప్పడానికి భయం ఎందుకు? నేనున్నాను కదా, పద. నువ్వు నిజంగా అన్నయ్యతో నా మనసులో మాట చెప్పగలవా శివుడు? ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ఇంటికి నడు. రా, వెళదాం. ఏమండి, గంగ ఇంట్లో లేదండి. లేదా? నువ్వు సరిగా చూసావా? ఇల్లంతా గాలించానండి. అలా ఎవరితో చెప్పకుండా వెళ్ళదే. శివుడి దర్శనానికి వెళ్ళిందేమో. ఏ శివుడు?
ఏంటి గంగా, ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్యతో నువ్వు చెప్తానన్నావుగా, చెప్పు శివుడు. ఏంటి శివుడు? మాట్లాడవే. ఓ మాట్లాడతాను. నిజం మాట్లాడడానికి భయం ఏంటి? ఏంటయ్య గారు, గంగమ్మని అడగకుండా ఈ నిశ్చితార్థం చేయడం ఏంటి? ఇంకా నయం నా కళ్ళబడింది. లేకపోతే ఈ పాటికి నూతుల శవం అయితే లేదు. ఏంటిది గంగా? పాప అమ్మగారు దడిచిపోయారట. ఆమె ఎవరి మీద మనసు పడిందట. ఆ అబ్బాయి గారితో చేపించవచ్చు కదా పెళ్లి, సంతోషంగా కాపురం చేసుకుంటది. గంగా, ఏంటి వీడు వాగుతుంది? నిజమన్నయ్య. ఎంతకి పరితెగించవే ఆగండి, నిన్ను. ఆగండి అమ్మా, ఆగండి. ఎందుకు అలా కోపడతారు? గంగమ్మ ఏం తప్పు చేసిందని నిజం చెప్పడం కూడా తప్పేనా? అయ్యగారు, గంగమ్మ మనసులో ఉన్నది ఎవరని కనుక్కోండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎవడేవాడో? చెప్పమ్మా. చూసారా చూసారా, మొన్న ఎంగిలి మెతుకులు తినే వీడికి ఎంత కొవ్వెక్కిందో. శివుడు, అయ్యా, నాకే పాపం తెలీదయ్యా. ఇదంతా ఏదో వింతగా ఉంది. గంగమ్మకేదో మైక గమ్మినట్టుందయ్యా. నన్ను మధ్యలో ఇరికిచ్చేసింది. నాకేం తెలీదయ్యా. నేను కల్లో కూడా అనుకోలేదయ్యా. ఇలా జరగకూడదయ్యా. గంగమ్మ, తప్పమ్మా, నన్ను వదిలేమ్మా. ఈ జన్మలో నేను ఇంక నీ కంటికి కనప. నన్ను వదిలే తల్లి. కులమన్నావు, వంశమన్నావు, ఇదేనా నీ వంశ ప్రతిష్ట? సంప్రదాయం గురించి తెగ చెప్పారు. తీగలాగితే డొంకంతా కదులుతుందంటారు. డొంక కాదు, లంకంతా కదులుతోంది. నీ చెల్లికి ఇంట్లోనే ఒక మొగుడిని చూసి మాతో సంబంధం కలుపుకోవాలని చూసావా? చిచ్చి, పదన్నయ్య, మా గొప్ప సంబంధానికి వచ్చాం. చాలా మరి వచ్చేసావే. పదవే, ఇంకా చూస్తావేరా? రా నాన్న. బావా, నువ్వే ఈ ఇంటి అల్లుడివి. అయ్యా, మీ కంటికి రెప్పలాంటి వాడిని, మీ కాలు కింద చెప్పు లాంటి వాడిని, కానీ మీ ఇంటి అల్లుడయ్యేంత గొప్పవాడిని కాదయ్యా. తప్పయ్యా, తప్పు. ఆలోచన మీకొచ్చినా నాకొచ్చినా తప్పు. ప్రేమకి పేదరికమే లేదు. మా గంగ మనసులో నువ్వు ఉన్నావంటే నీకు ఆ అర్హత ఉన్నట్టే. అమ్మాయి గారు ఏదో ఆవేశంలో అనేశారు. ఆ తప్పు తెలుసుకుంటారు.
మంచి మొగుడు వస్తాడయ్యా. నన్ను మీ ఇంటి అల్లుడు చేసుకునే గొప్ప మనసు మీకుందేమో కానీ నాకు అర్హత లేదయ్యా. నన్ను వదిలేయండి అయ్యా, నన్ను వదిలేయండి అయ్యా. అయ్యో అయ్యో శివుడు, ఆగు శివుడు, వదిలేయండి అయ్యా. నా మాట విను. నన్ను ఆపద్దయ్యా. అయ్యా నేను మీకు కనపడి అయ్యా. వద్దయ్యా, శివుడు, వద్దయ్యా. శివుడు. నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటానని తెలియక వాడు తెగమకలో ఏదో వాగుతూ వెళ్ళిపోయాడు. వాడు బోలా శంకరుడమ్మా, నా మాట కాదండు. నువ్వు నిశ్చింతగా ఉండు, నీకు శివుడితోనే పెళ్లి చేస్తాను. వెళ్ళమ్మా. అమ్మ రాజేశ్వరి, ఏంటని ఎలా వచ్చావు? ఇప్పుడు నువ్వు అయ్యగారింట్లో ఉండాలి కదా. ఇదిగో నేను అక్కడికే బయలుదేరుతున్నాను. ఏంటి అప్పుడే నిశ్చితార్థం అయిపోయిందా? వద్దమ్మా, నువ్వు కానీ నేను కానీ అయ్యగారింటి నీడ పట్టిన కూడా పోకూడదు. మన వల్ల అన్యాయం జరిగిపోయింది. మన ఇటు నుంచి ఇటే ఎక్కడికైనా పారిపోవాలి. పారిపోవాలా? అసలు ఏం జరిగిందన్నయ్య? వద్దమ్మా, అమ్మా మనం ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోవాలి. మీ ఆయన మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. నేను వీళ్ళెవ్వరికి కనిపించకుండా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ముందు మూటాముళ్ళు సర్దమ్మా, వెళ్ళు. కులమన్నావు, వంశమన్నావు, ఇదేనా నీ వంశ ప్రతిష్ట? నీ చెల్లికి ఇంట్లోనే ఒక మొగుడిని చూసి మాతో సంబంధం కలుపుకోవాలని చూసావా? క్షణక్షణానికి జేజేలు, అడుగడుగునా దండాలు. ఊరంతా నెత్తిని పెట్టుకుని చూసుకునే మీకు నట్టింట్లో ఎలాంటి అవమానం జరిగిందో చూసారా? ఈ గంగ బుద్ధి ఇలా వంకర్లు తిరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. గంగ కదండి, ఎక్కడా కుదురుగా ఉండదు. ఆకాశం నుంచి శివుడి శిరసు మీదకి, అక్కడి నుంచి హిమాలయాలకు, అక్కడి నుంచి నేల మార్గాన సాగి సాగి సముద్రంలో కలిసిపోయేదే గంగ. మీరు ఈ ఒక్క వంకరే చూశారు. నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను. శివుడి చెవిలో పెట్టుకున్న పువ్వు నేల పడితే అవ్వా జడలో ముడుచుకుంటుందా మీ చెల్లెలు? వాడు వదిలేసిన ఎంగిలికూడుని కళ్ళకద్దుకోనల్లా ప్రసాదంలా చప్పరించుకుని తింటోందండి. ఎప్పుడు చూసినా ఎక్కడ విన్నా దానికి శివనామస్మరణే. మరి ఇన్నాళ్ళు నాకు చెప్పకుండా ఇప్పుడుకొస్తావే? బాగుందండి. మరీ ఇంత పీకల మీదకొచ్చి మిమ్మల్ని ఎదిరించేదాకా వస్తుందని నేనేమన్నా కలగన్నానా? ఇప్పుడైనా చెప్పకపోదును గాని ఇంకా మీకు 2 చెల్లెళ్ళున్నారు కదండి. గంగపోయిన తోవలోనే వాళ్ళు కూడా కొట్టుకుపోతే మన పరువు ఏమైపోవాలి? అలా జరగనే వేణి, చూడు ఏం చేస్తాను. శివుడు, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. మా అన్నయ్యకి ఎంత కోపమైనా రావచ్చు,
మా వదిన ఎంతైనా రెచ్చగొట్టొచ్చు, కానీ ఈ గంగని శివుణ్ణి విడదీయడానికి మరో భగీరథుడు పుట్టాలి. నేనేనే ఆ భగీరథుణ్ణి. ఈ గంగని శాశ్వతంగా ఇసుకలో ఇంకిపోయేలా చేయడానికి వచ్చాను. అన్నయ్య, ఎవడే నీకు అన్నయ్య? నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంత నీచానికి దిగజారుతావా? మన కుటుంబ పరువు మర్యాద మంట కలుపుతావా? మన బంధం ఈ రోజుతోనే తెగిపోయింది. కన్యాదానం చేయాల్సిన అన్నయ్యవి నన్ను అనవలసిన మాటలేనేవి? కన్యాదానమా, కసితీర దానమా? శివుడు కదా నువ్వు కావాలనుకుంటున్నావు. శివుడెవరో తెలుసా? కాష్టంలో కాపురం చేసేవాడు. వాడికే నిన్ను సమర్పిస్తాను. నీ ప్రాణం శివార్పణం చేస్తాను చూడు. అన్నయ్య, గంగని ఇల్లు దాటియద్దు. పట్టుకోండి, పరిగెత్తండ్రా, పట్టుకోండి దాన్ని. వదలొద్దు, పట్టుకోండిరా. నిన్ను ఇలా వదిలేసి వెళ్ళడం కష్టంగానే ఉందమ్మా, కానీ ఏం చేయని చెప్పు. నా సంగతి సరే అన్నయ్య, ఎలాగోలా తంటలు పడతాను. కానీ నువ్వు బతకనేరటం తెలియని వాడివి. నువ్వెలా బతుకుతావు అన్నయ్య? అంతా పైవాడదాయమ్మా, నా చేతిలో ఏమని చెప్పు. పద, నన్ను వెతుక్కుంటూ మనుషుల్ని పంపించినా పంపిస్తాను. నన్ను కాపాడు. ఏమైంది గంగమ్మా? అన్నయ్య నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. కష్టపట్టుకు వెంబడిస్తున్నాడు. నన్ను కూడా నీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. అయ్యో, లేకపోతే అన్నయ్య చేతిలో నా ప్రాణం పోవడం ఖాయం. వాళ్ళ చావు నా చేతుల్లోనే. రాజేశ్వరి, అన్నీ తెలిసే నువ్వు కూడా. కష్టమేంటో తెలియకుండా అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి గారు మీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్నారు. తన